కానీ చాలా వరకు సుమన్ శెట్టి అన్న టాప్ 5 వరకు ఉంటారని అనుకున్నా, కానీ 7 రావడం జరిగింది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇలా 7 వరకే ఆగిపోతారు నా జర్నీ బిగ్ బాస్ లో అని? యాక్చువల్లీ 5 వారాలు ఉంటే చాలు నేను అనుకున్నాను. ఓ 5 అదే చెప్పాను కదా, మా అబ్బాయి కోరిక నేను ఉండాలి అనుకున్నా. తర్వాత ఆడే కొద్దీ ఉండాలి, టాప్ 5లో ఉండాలి, టాప్ 5లో ఉండాలి అని తర్వాత ఇంట్రెస్ట్ పుట్టింది. గేమ్స్ ఆడడం కానీ ఇవన్నీ కొంచెం డిఫరెంట్ కొత్తగా ఉంటాయి, ఎప్పుడు ఆడలేదు, ఎప్పుడు తెలియదు మనకి. రియాలిటీ షో ఆడాలి అని చెప్పి ఇంట్రెస్ట్ ఉండేది. కానీ చిన్న బాధ అనిపించింది, టాప్ 5లో లేమే అని అనిపించింది. కానీ ఏదైనా మనం జనరల్గా ఓటింగ్ వైజ్ వెళ్ళిపోతాం, ఆడియన్సే డిసైడింగ్. అదే, కానీ మీరు వెళ్ళడమే కాకుండా ఫ్యామిలీ వాళ్ళు కూడా రావడం జరిగింది. ఆయన అబ్బాయి కూడా స్టేజ్ మీద మాట్లాడడం జరిగింది. ఫస్ట్ మీ వైఫ్ ని చూడగానే చాలా ఎమోషనల్ అయిపోయారు. మీరు ఎలా ఫీల్ అయ్యారు వదినమ్మని చూసిన తర్వాత, చాలా రోజుల తర్వాత? అది 11th వీక్ లో జరిగింది. అది నేను చెప్పాను కదండి, కొంచెం ఫ్యామిలీ ఎమోషన్, నాకు ఎమోషన్ ఎక్కువ, ఫ్యామిలీ అంటే ఇష్టం. నేను వదలలేదు ఎప్పుడు. నాకు మెడిసిన్స్ వచ్చేవి, ఆ మెడిసిన్స్ కూడా మనం ఒక దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే పంపిస్తారు. ఆ మెడిసిన్స్ కూడా నేను చూసి ఏడ్చేవాడిని నేను. ఎందుకంటే నా వైఫ్ వచ్చి ఇస్తేనే వాళ్ళు మాకు ఇస్తారు. అంటే పక్కనే తను వచ్చింది అలాంటి చిన్న ఎమోషన్ తట్టుకోలేకపోయేవాడిని కాదు. అంతే తప్ప ఇంకేం లేదు. నాకు ఇష్టం, నాకు ఫ్యామిలీ అంటే ఇష్టం. ఇప్పుడు మనం కష్టపడుతున్నది, మనం ఇంతలా చేస్తున్నది ఓన్లీ బికాస్ ఆఫ్ ఫ్యామిలీ బాగుండాలని మనం చూస్తాం. నిజంగా వాళ్ళ కోసమే మనం కష్టపడాలి, వాళ్ళ కోసమే మనం ఉండాలి. మనం ఒక అమ్మాయి మనల్ని నమ్మి వచ్చిందంటే పెళ్లి చేసుకున్న తర్వాత లైఫ్ లాంగ్ మనం ఉండాలని, వాళ్ళకి ఏ కష్టం లేకుండా ఉండాలి, సపోర్ట్ ఉండాలి. మనం అంటే నేను నా నేచర్ ఉండాలి. మన లైఫ్ లాంగ్ మనం ఉన్నంత వరకు తను హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు బాధపడకూడదు, మనం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి మనల్ని నమ్ముకొని వచ్చేస్తుంది తను. నా వైఫ్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, దెన్ మళ్ళీ మా సిస్టర్ కానివ్వండి, మా ఫాదర్ ఒకటి అనేవారండి, మనం తిన్నా తినకపోయినా మన ఇంటి ఆడపిల్ల బాగుండాలి, మా అక్క ఇంటి ఆడపిల్ల బాగుండాలి, తన కంట్లోంచి నీళ్ళు కూడా రాకుండా చూసుకోవాలరా అని అనేవారండి. ఓకే, నైస్, చాలా మంచి ఫార్ములా ఫాలో అవుతున్నారు. మా ఫాదర్ మా మదర్ ఆ పెంపకం బట్టే నేను ఈ రోజు ఇలా ఉన్నాను. సూపర్ అండి. ఓకే, అండ్ చాలా మంది పేరెంట్స్ వచ్చినప్పుడు, మన పేరెంట్స్ మీట్ అయినప్పుడు అందరు కూడా టాప్ 5 ఇస్తున్నారు కదా, ఆ టైంలో కూడా చాలా హైపరాది గారు కూడా రావడం జరిగింది స్టేజ్ మీద వచ్చేసి, ఈసారి లేడీ విన్నర్ అవుతుందని తనుజ క్లూ ఇచ్చినట్టు అనిపించింది. తనుజ గారు అది హెడ్ వెయిట్ కి తీసుకున్నారు, ఎందుకంటే అప్పంచెల్లి కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేయడము, ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. లేదండి, పాపం తనే కాదు, తనుజ కదా, అక్కడ హౌస్లో ఉన్న అందరూ ఎవరు తగ్గట్టు వాళ్ళు ఎఫెక్ట్ పెట్టేవారని. గేమ్స్ కానివ్వండి, టాస్క్లు కానివ్వండి, బాగా ఎఫెక్ట్ పెట్టి ఆడేవాళ్ళు. కాకపోతే ఇట్స్ నాట్ జోక్ అండి, టాప్ 7 వరకు ఉన్నాము అంటే మేము ఉన్నాము టాప్ 7 అంటే 22 మెంబర్స్ ఎంటర్ అయ్యాము. ఆ 22 మెంబర్స్లోని టాప్ 7లో మేము ఉన్నాము మేమందరం. అంటే బికాస్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చి మేము ఎఫెక్ట్ పెట్టి గేమ్స్ ఆడి, ఎవరి కాల ఎఫెక్ట్ ఒకటే ఫేత్ అని ఎలాగుంటుంది అన్నది ఆ భగవంతుని నిర్ణయించే. మన ఎఫెక్ట్ పెట్టాలి, ఎఫెక్ట్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఆడియన్స్ ఓటింగ్ బట్టి వచ్చారు. నిజంగా ఆయన ఆడియన్స్ కూడా మీతో మాట్లాడినారు కదా, అన్న సుమన్ అన్న బాగా ఆ క్రౌడ్స్ లో ఉన్నారు అందరూ వాళ్ళు కూడా పాపం అన్న మీరు కంపల్సరీ టాప్ 5లో వస్తారు, టాప్ 5లో వస్తారు అని చాలా మంది ఆడియన్స్ కూడా మాట్లాడేది. ఓకే, ఆయన చూస్తే ఇప్పుడు మనం అనుకున్నాం తనుజ గారన్నా లేకుంటే వేరే వాళ్ళు విన్ అవుతారు అనుకున్నాం, కళ్యాణ్ పడాలా విన్ అవ్వడం జరిగింది. అంటే దాదాపు చాలా మంది ఏమంటారు అంటే ఆర్మీ ఒక ట్యాగ్ తోనే విన్ అయ్యారని అంటున్నారు, దానికి మీరు ఏమంటారండి? ఆర్మీ ట్యాగ్ అంటే ఇప్పుడు మందే కదండి మొత్తం అంతాను, చాలా మంది అదే అంటున్నారు. అదే ఆర్మీ అన్నా మిలిటరీ అన్నా ఏదన్నా మనదే, మనోళ్ళు విన్ అయినట్లే కదా, హ్యాపీ కదండి. అవును. తనుజ అన్న, కానీ తనుజకు నాకు సార్ కూడా 20 lakhs తీసుకోమని చెప్తే కూడా తీసుకోలేదు అమ్మాయి, అసలు ఎందుకు? అంటే సార్ ఇప్పుడు టాప్ 1 టాప్ 2 100% అది ఉంటుంది, తనకు కూడా ఉంటుంది. నేను గెలవచ్చాను. ఇప్పుడు తను 20 lakhs తీసుకుంటే కాంప్రమైజ్ అయినట్లే, ఆటోమేటిక్లీ డిక్రీజ్ అయిపోతుంది, ఇంకా కయ్యాను విన్నారని డిక్లేర్. తను కూడా వెయిట్ చేసింది. యాక్చువల్లీ మనీ కోసం కాదండి, యాక్చువల్లీ జమాన్ కూడా పాపం ఉందామని ఉన్నాడు, టాప్ 3 ఉన్నాడు. కానీ ఇంకా తన సిచ్యువేషన్ వాళ్ళకి, కానీ నిజంగా నేనైతే ఒకటే అనుకున్నాను, జమాన్ పవన్ అయితే తీసుకోవాలి బికాస్ ఫ్యామిలీ బికాస్ ఆఫ్ ఫ్యామిలీని. కానీ నిజంగా రియల్లీ మంచి పర్సన్, కూల్ పర్సన్,
బా నాకు అందరూ నాకు విద్యమాన్ కూడా బాగా, ఎందుకంటే కిచెన్ ఎక్కువ ఉండేవాడు, అవునవును తన కుక్ కటింగ్ ఎక్కువ ఉండేవాడిని, ఏది కావాలంటే అది చేసి పెట్టేవాడు నాకు. కానీ అందరికి అందరికి అవును కుకింగ్ బాగా చేస్తారు చేస్తాడు కుకింగ్ అన్న. కానీ రీతు చౌదరి ఎలిమినేట్ అయిన తర్వాత రియల్ అయిన పవన్ బయటికి వచ్చిండు డెమాన్. అంతకుముందు రీతు చౌదరి, ఇప్పుడు బిగ్ బాస్ 9 అంటే కేవలం రీతు చౌదరి పవన్ అనే ఉంటుంది, కానీ పవన్ రీతు చౌదరి ఎలిమినేట్ అయిన తర్వాత అసలైన పవన్ బయటికి వచ్చిండు. ఆడియన్స్ అంతా అదే డిసప్పాయింట్ అయ్యారు, ఇన్ని రోజులు పవన్ ఎక్కడ పోయాడు డెమోన్ అని. మీకు ఎలా అనిపించింది జోక్స్ వేయడము, కామెడీ చేయడము? అది చాలా ఫన్నీగా అనిపించింది. నీలో ఇంత దాంగు, నీలో ఇంత ఉందా, ఎందుకు ఇన్నాళ్ళు చూపిలేదనే కూడా అనిపించింది మాకు. ఓకే సూపర్. అండ్ విన్నర్ కళ్యాణ్ పడాల అయ్యాడు కదా, విష్ చేశారా? ఏమన్నాడు కళ్యాణ్ కామనర్ గా వచ్చేసి? డెఫినెట్లీ, బట్ నౌ కామనర్ కాదండి, సెలబ్రిటీ, ఇప్పుడు సెలబ్రిటీ, ఆర్మీ తయారైపోయింది. ఓకే, సంజన గారి గురించి ఏం చెప్తారు? టాప్ 5 లోనే వచ్చేసారు. సుమన్ శెట్టి అన్న అని ఇంత ముద్దుగా పిలుస్తారు మీకు, సంజన గారు కానీ ఫ్లోరా గారి. శెట్టి అన్న ఈయనేమో సుమన్ అన్న. అందరూ సుమన్ అన్న, ఇమ్ము కానివ్వండి, మొత్తం అందరూ. కళ్యాణ్ కూడా సుమన్ అన్న. నేను కళ్యాణ్ ఒకటే చెప్పాను, ఇగో నువ్వు కప్పు కొడతావు, కప్పు కొట్టినంతే హీరోగా నీకు అవకాశం వస్తుంది, నీకు అవకాశం వచ్చే నీ పక్కనే నాకు ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా ఇవ్వాలి. సూపర్ అన్న. ఫుడ్ సరిపోయేది ఉండేదా? రేషన్ కి గొడవ పడేది, తనుజ రేషన్ ఉన్నప్పుడు ఇది ఉండను అది చేసేది కదా, తక్కువ ఉందని. ఎలా ఉండేది? రేషన్ అయితే బాగా పంపించేవారే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేస్ట్ చేయకూడదు అని అనేవారు. వేస్ట్ చేయకండి, ఎంత మెంబర్స్ ఉన్నారో ఆ కెపాసిటీ బట్టి మనకి ఫుడ్ అవన్నీ ప్రొవైడ్ చేసేవారు మనకి. కానీ ఏంటంటే చిన్న దగ్గర డిస్కషన్స్ అయ్యేవి, ఆ పోపులు గొడవ అవన్నీ. కానీ సంజన గారు ఇంత చిన్నదానికి కూడా ఒక కంటెంట్ క్రియేట్ చేసేటోళ్ళు. ఎలా అనుకునే అమ్మాయి కంటెంట్ అనుకునేరా అప్పుడే? అంటే 100% నాకు తెలియదండి యాక్చువల్లీ, తను కన్నడ బిగ్ బాస్ చేసి వచ్చారు. అవునట, అది ఐడియా లేదు, తర్వాత తెలిసింది. ఓకే, షీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ బిగ్ బాస్ నేను అనుకున్నాను ఇంకా. ఓకే, బట్ బిగ్ బాస్ వాంట్స్ కంటెంట్, అంతే. బిగ్ బాస్ కావాల్సింది కంటెంట్. అందుకే ఈ గొడవలు కానీ దొంగతనాలు కానీ అని తను కంటెంట్ కోసం, కానీ బట్ షీ ఈజ్ వెరీ నైస్, చాలా బాగుండేవారండి. సూపర్. అండ్ బిగ్ బాస్ అయిపోయింది, ఇప్పుడు మీకు ఆఫర్స్ ఎలా ఉన్నాయి? సుమన్ శెట్టి అన్న మా దగ్గర ఉండాలని ఎన్ని మూవీ ఆఫర్స్ వస్తున్నాయి, ఏంటిది? స్టార్ మాతో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అవి కూడా ప్రాసెస్ అవుతున్నాయి, డిస్కషన్ అవుతున్నది. నెక్స్ట్ 7/G బృందావన్ కాలనీ పార్ట్ 2 కూడా ఆల్రెడీ 70% కంప్లీట్ అయ్యి. బిగ్ బాస్ లో నేను ఉండిపోవడంలో కొంచెం స్టాప్ చేసేద్దాం, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే సూపర్ అండి, ఆల్ ది బెస్ట్ అండి. అండ్ ఇప్పుడు మళ్ళీ కూడా మీరు స్టార్ మాల చాలా కనిపిస్తారేమో ఇక, సండేలు మండేలు ఏ ఫంక్షన్స్ అయినా కూడా. డెఫినెట్లీ. బీబీ జోడీలో ఉన్నారా మీరు? లేదు సార్, ఇంకా రాలేదు. డాన్స్ చేస్తారా మళ్ళీ? నాకు సార్ ప్రత్యేకంగా అడిగారు మొన్న వీకెండ్ గ్రాండ్ ఫినాలేకి, నాకు సార్ అడిగారు ఒక్కొక్కరిని మాట్లాడుతుంటే. ఇప్పుడు నేను చెప్పాను, నాకు సార్ ఇప్పుడు సుమన్ శెట్టి అధ్యక్ష అనట్లేదు, సుమన్ శెట్టి ప్రపంచం అంటున్నారు సార్. అంటే సుమన్ మీ డాన్స్ కూడా నేను మిస్ అవుతున్నానా నాకు సార్ అన్నారు. కానీ ఒక్కటి బాధ ఏంటంటే ఇమాన్యుల్, ఎందుకంటే చాలా వరకు చాలా ఎఫెక్ట్స్ పెట్టాడు, చాలా కంటెంట్ క్రియేట్ చేయడం కానీ, కామెడీ కానివ్వండి, నవ్వించాడు. కానీ విన్నర్ పొజిషన్ లో చాలా వరకు కామెడియన్స్ అందరూ బాధపడతారు యాజ్ ఎ కామెడియన్ గా. అంటే టాప్ 1 కూడా ఎవరికి వెళ్ళలేదు, టాప్ 3 వరకు కూడా వెళ్ళలేదు కామెడియన్ ఒక ఇమాన్యుల్ అని. టాప్ 4 లోనే ఆగిపోవడం జరిగింది. మీరు ఎలా ఫీల్ అయ్యారు యాజ్ ఏ కామెడియన్ గా? సార్ నిజంగా నేను ఎలిమినేషన్ అయినప్పుడు ఒకటే చెప్పాను, అందరికీ చెప్పాను, ఏమో గుర్తు పెట్టుకో కప్పు మనదే. నేను చెవులు అదే చెప్పాను, నాకు చేసుకున్నప్పుడు కూడా. పాపం ఫస్ట్ ఒక్కటే అనేవాడండి, అన్న కొడితే నువ్వు కప్పు, అయితే నేను కప్పు అని. ఆ పాపం ఫస్ట్ నుంచి చాలా ఎఫెక్ట్ పెట్టాడండి, చాలా ఫ్యామిలీ, తన ఎమోషన్ కానీ, వాళ్ళ ఊర్లో పాపం మదర్ ఫాదర్ వదిలి అన్ని ఎఫర్ట్ పెట్టావు. ఇంకొకటే నేను ఒకటే చెప్పాను, ఇందాక చెప్పాను మీకు, మనం 100% మన ఎఫర్ట్ పెట్టాలి. తర్వాత భగవంతుడి దయ ఎక్కడి వరకు రాసి పెడితే మనకి అక్కడి వరకు ఇచ్చారు మనకి. కానీ ఇంకో డౌట్ ఏంటంటే వైల్డ్ స్టార్మ్స్ వచ్చారు, గుంప గుర్తు చేసి ఒకసారి పంపించేసి ఎలిమినేట్ చేసి, అలాగా ఏం పని ఉంచలేదు అసలు వైల్డ్ స్టార్మ్స్ ని. అలాగని లేదు సార్, అలాగనుకుంటే మీరు, నాకు ఆ వీక్ లోనే నేను కెప్టెన్ అయ్యా. దెన్ మన రమ్య ఫుడ్ టాస్క్ ఫ్యామిలీ లగ్జరీ బడ్జెట్ నాకే వచ్చింది. నాకు ఆ వీక్ అయితే బాగా ఆర్డర్ చేసుకున్నారు మీరు సార్. అసలు ఫుడ్ తినలేదు, 5 వీక్స్ వరకు అప్పటికి ఏమీ తినలేదు. అందుకని ఇంకా తనుజ మన రమ్య వచ్చి అసలు బాగా
అంతమంది 22 మంది మిమ్మల్ని చూస్ చేసుకుంది. సుమన్ గారికి ఇస్తాను అన్నది. అబ్బబ్బబ్బా, అప్పటి నుంచి నాకు ఫుడ్ దేవతే కనబడింది. సూపర్. మొత్తం ఆరాలి అంతా ఆ రోజే తినేశారు మీరు. అమ్మకు 1 వీక్ ఉంది. 1 వీక్ 1 వీక్ తెచ్చినవన్నీ ఎవరికి ఇవ్వకూడదు, మళ్ళీ మేమిద్దరమే తినాలి. అని మాకు తెలియకుండా మాకు వచ్చిన ఐటమ్స్ కొన్ని చోరు చేశారు అందరూ. ఓకే, సూపర్. 2 చెప్తే ఒక్కొక్కటి పంపించారు బిగ్ బాస్ అని చెప్పేవారు మాకు. తర్వాత చెప్పేవారు 2 వచ్చాయి, నేను 1 తీసుకున్నాను. సర్లే. ఓకే, నైస్ అన్న, నైస్ టు మీట్ యూ. చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, మంచిగా అల్లరించాలి. మళ్ళీ మా జయము రణం ఇవన్నీ చాలా చేశారు కదా మీరు. మళ్ళీ రావాలని బృందావనం పార్ట్ 2 నుంచి మళ్ళీ ప్రభంజనం సృష్టించాలని సుమన్ శెట్టి అని కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. తప్పకుండా సార్. ఈ రోజు నేను ఇక్కడ వరకు ఉన్నానంటే సోషల్ మీడియా కానివ్వండి, మీడియా మిత్రులు అందరూ కానివ్వండి, నా ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, అందరూ సపోర్ట్ చేయడం వల్ల నేను ఇక్కడ వరకు ఉన్నానని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.